రాజకీయాల్లో యువత పాత్రపై మాజీ రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో సీనియర్ పాత్రికేయులు శ్రీమాన్ శర్మ రచించిన వెంకయ్యనాయుడు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నాడు. రాజకీయాల్లో యువత రావాల్సిన అవసరం ఎంతో ఉందని పిలుపునిచ్చారు. ప్రతిపక్ష హోదా ఒకరు ఇస్తే వచ్చేది కాదని, అసెంబ్లీలో కూర్చుని ప్రభుత్వాన్ని ప్రశ్నించి ప్రజల పక్షాన్ని నిలబడినప్పుడే ప్రతిపక్షానికి అర్థం ఉంటుందని స్పష్టం చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 3 సభ్యులతో తమ పార్టీ ప్రతిపక్షంగా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించేవాళ్లమని గుర్తు చేసుకున్నారు. కులమత రాజకీయాలను తరిమికొట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఉద్ఘాటించారు. ఇటీవల రాష్ట్రంలో కుల ప్రస్తావనను రాజకీయాలకు ఆపాదించడం సరైన పద్ధతి కాదన్నారు. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శాసనసభ ఉందంటే నరపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే ఉండేవాడు. ఆయన ఉదయం 8 గంటలకు వచ్చి 1 గంట దాకా కూర్చునేవాడు. నేను కూడా ఉదయం 8 గంటలకు వచ్చి 1 గంట దాకా కూర్చునేవాడు. అలవాటు అయిపోయింది. ఆ విధంగా అలవాటు అయిపోయి చిన్న వయసు ఉన్నప్పటికి కూడా అటు పుచ్చలపల్లి సుందరయ్య గారు, అలాగే గౌతు రచ్చన్న గారు, ఓంకార్ గారు, పేపాల గారెడ్డి గారు మేము ఉంటే మేమిద్దరం కలిసి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీశాం. కొంతమంది అంటారు మాకు హోదా ఒకరిస్తే రాదయ్యా, హోదా ఎవరికి ఒకరిస్తే రాదు, ప్రతిపక్ష హోదా హోదా. మా పార్టీకి నేను ఉన్నప్పుడు 3 ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్యేలు ఉన్నా కూడా అసెంబ్లీ మొత్తం స్తంభించిపోయేది కొద్ది రోజులు. ఒక్కోసారి ఒక్కొక్క విషయంలో వాగారెడ్డి గారి సిమెంట్ కుంభకోణంలో నేను మిత్రుడు జైపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉంటే సంఖ్యాబలం తక్కువ ఉన్నా కూడా ప్రభుత్వం తలవంచక తప్పనిసరి పరిస్థితి కనిపించేవాడు. అది ప్రజాస్వామ్యానికి అసలైన అర్థం, ప్రతిపక్షంలో సంఖ్యాబలం కాదు. అందుకని రాజకీయాలు ఒక రాదలుచుకునే వాళ్ళు యువత రండి, అవసరం కూడా ఉంది. కానీ నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండండి, క్రమశిక్షణతో వ్యవహరించండి, సంస్కారవంతమైన రాజకీయాలు చేయండి. అది నేను యువతరాని వాడు కోరుకునేది.